తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా కాకినాడ జిల్లా చీడిగ గ్రామంలోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పవిత్రంగా భావిస్తారని అన్నారు. కల్తీ ఘటనపై ప్రజలందరి మధ్యలోనూ వేదన ఉందని, దైవానికి ఎవరి వల్ల అపచారం జరిగినా శిక్ష తప్పదని అన్నారు. ఈ మేరకు నిర్వహించిన దీపారాధన కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. పిలుపు మేరకు హిందూ ధర్మాన్ని అలాగే సనాతన ధర్మాన్ని నిలబెట్టాలనేటువంటి బలమైన ఒక కోరిక 11 రోజులుగా ఆయన దీక్ష చేస్తా ఉన్నారు. ఎవరో చేసిన తప్పుకి ఆయన పాశ్చాత్య దీక్ష చేస్తా ఉన్నారు. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలోని కూడా కూటమి అలాగే ప్రజలు కూడా అందరూ కూడా కలిసి ప్రతి గుళ్ళో కానీ ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక దీపం వెలిగించి అందరికీ కూడా ఒక కనువిప్పు కల్పించాలి, అందరినీ ఐక్యం చేయాలి, అందరూ కలిసి భగవంతుడు ఐక్యం ఉండాలి, భగవంతుడు ఒక నమ్మకం ఉండాలి, భగవంతుడి ఆశీర్వాదం తీసుకోవాలి ప్రతి ఒక్కరు అన్న ఒక ఆలోచనతో ఆయన ఒక పిలుపునివ్వడం జరిగింది. అలాగే రేపు ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రాన్ని అనేక వేల మందితోటి ప్రతి చోట కూడా రేపు ఉదయాన్నే పలికించాలనేటువంటి ఆలోచన. అలాగే 3వ రోజు ప్రతి చోట ఊరేగింపులు, పాదయాత్రలు, ఒక నారాయణ కీర్తన చేసుకుంటా వెళ్ళాలన్న ఒక ఆలోచన. అలాగే 3-4 రోజులు ఆఖరి రోజు ప్రతి చోట కూడా భజనలు, గుళ్ళలో భజనలు చేసుకోవాలన్న ఒక ఆలోచన. అంటే ఒక హిందూ ధర్మాన్ని కాపాడాలన్నటువంటి ఒక కార్యక్రమం. దాన్ని కొంతమంది మిత్రులు అడుగుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు అన్ని మతాలు సమానం, అన్ని మతాలు ఒకటే, కులం అన్ని ఒకటే అని చెప్పి అన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఆవేళ అదే మాట్లాడేది, ఈవేళ అదే మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి మాటల్లో అయితే తేడా లేదు. ఆవేళ కూడా నా మతాన్ని నేను గౌరవించుకుంటాను, ప్రేమించుకుంటాను, నా మతాన్ని నేను ఆచరించుకుంటాను, నేను చేసుకుంటాను, అలాగే ఇతర మతాన్ని కూడా గౌరవించుకుంటాను. ఆ మతంలో ఉన్న ఆచారాలు, ఆదర్శాలు ఏదైతే ఉన్నాయో ఆ రెండింటిని నేను గౌరవిస్తానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు కూడా అదే చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. పదే మీరు అర్థం చేసుకోవడంలో, కొంతమంది అర్థం చేసుకోవడంలో తప్పు ఉంది తప్ప. ఇప్పుడు ఎట్లా తయారైందంటే, ఇది చిన్న ఇష్యూ జరిగితే కొన్ని చోట్ల కొన్ని విషయాల్లో సెక్యులరిజం అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి దాన్ని ఈ మతానికి ఓటుకి లింకు పెట్టి ఎక్కడికక్కడ సెక్యులరిజం అనేది దొంగ పదం. ఒక పదం మంచిదే, కానీ దాన్ని ఒక దొంగ పదంగా వాడుకుంటూ ఇతర మతాల్లో ఎవరికైనా మైనారిటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా 1-20 చిన్న ఇబ్బంది కలిగితే దాన్ని ఒక పెద్ద ఇష్యూ కింద చూపించేయడం. ఎవరైతే కోట్లాది మంది దైవం కింద నమ్మే వెంకటేశ్వర స్వామిని అందరూ నమ్ముకుంటాం, అందరూ ఏ కాకపోతే వచ్చినా గోవిందా అంటేనే వెళ్తాం. ఈ మిత్రులు ఇతర మతాల్లో ఉన్నా కూడా ఆ వెంకన్న బాబు లడ్డు తిన్నోళ్ళు ఎవరు ఉండకపోవచ్చు కూడా, ఎందుకంటే ఇతర మతాల్లో ఉన్నా కూడా మన మతాన్ని వాళ్ళు కూడా గౌరవిస్తారు కాబట్టి. అటువంటి లడ్డూలో జంతువుల యొక్క కొవ్వు కలిపి అపవిత్రం చేస్తే దాన్ని చిన్న ఇష్యూ కింద తీసుకోవడం అన్నది ఆయన సహించలేదు. కాకినాడ పరిధిలోని సూర్యారావుపేటలో ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఏర్పాట్లను దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె సుబ్బారావు పరిశీలించారు. దేవస్థానానికి వచ్చిన దేవాదాయ శాఖ ఆర్జేడీ కె సుబ్బారావు దంపతులను ఆలయవో ఉండవల్లి వీర్రాజు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని ఆర్జేడీ సుబ్బారావు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ అర్చకులు సుబ్బారావు దంపతులకు వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ 2 రోజుల్లో ప్రారంభం కానున్న శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించామని, ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. తిరుమల లడ్డూ వివాదం విషయంలో కూటమి ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు దీనిపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో స్పందించారు. తమ అధినేత జగన్ ను టార్గెట్ చేయాలనే చంద్రబాబు ఈ ఆరోపణలు చేశారని చెప్పారు. ఈ వివాదంపై సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. చంద్రబాబు పరిధిలోని సిట్ దీనికి విచారణ జరిపితే నిజాలు బయటకు రావని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం పవిత్రమైన తిరుపతి లడ్డు మీద నింద వేసి ఈరోజు శ్రీవారి భక్తుల అందరి మనోభిప్రాయాల్ని దెబ్బతీశాడు. సో మళ్లీ ఆ భక్తుల మనోభిప్రాయాల్ని పునరుద్దరించాలని, దానికి సుప్రీంకోర్టు కలుగజేసుకుని ఇది విచారించి నిజానిజాలు తెలపాలని మొదటి నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసుని స్వీకరించడం జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కనుక కరెక్ట్ గా విచారిస్తే
చంద్రబాబు నాయుడు అనుకో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎందుకంటే మీరే చూశారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, ఆయన మీద నింద వేయాలి, ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది. ఎందుకంటే ఈ రోజు సుప్రీంకోర్టు ఈ కేసు తీసుకునేంత వరకు, ఆ డేట్ అనౌన్స్ చేసేంత వరకు సిట్ వేయనే లేదు. అంటే ఉన్నత స్థాయి విచారణ ఎక్కొట్టాలి, ఉన్నత స్థాయి విచారణ జరిగితే తాను చెప్పిన అబద్దం బయటపడుతుందన్న భయంతో సిట్ ని హడావిడిగా ఏర్పాటు చేయడం మనం అందరం కూడా గమనించాలి. మొదటి నుంచి మాకు సిట్ మీద ఎందుకు నమ్మకం లేదు అంటే, తన పరిధిలో ఉన్న సిట్ ని చంద్రబాబు నాయుడు వేస్తే ఆల్రెడీ తను ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు కాబట్టి దానికి లోబడే అధికారులు అబద్దాలు మాట్లాడతారు, నిజాలు చెప్పరు. ఎందుకంటే ఈరోజు సిట్ లో వేసిన అధికారి అడిషనల్ డీజీ, ఆయన కన్నా పెద్ద ర్యాంక్ లో ఉన్న టీటీడీ ఈఓ, మరి ఐఏఎస్ ఆఫీసరు మొదట మాట్లాడిన స్టేట్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు అబద్దం చెప్పిన స్టేట్మెంట్ తర్వాత మాట్లాడిన దానికి తేడా చూస్తేనే ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది. అందుకే మేము మొదటి నుంచి అడిగాము, సుప్రీంకోర్టులో విచారణ జరగాలి, సిబిఐకి డైరెక్షన్ ఇచ్చి విచారిస్తే ఖచ్చితంగా మత కల్లోలాలు సృష్టించాలనుకున్న చంద్రబాబు నాయుడు అనుకో అందరికీ కూడా బుద్ధి చెప్పే అవకాశం దొరుకుతుందని. సో ఈ రోజు విచారణ స్టార్ట్ అయింది. దీన్ని సిబిఐకి అప్పచెప్పి సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో మరి విచారణ జరిగితే ఖచ్చితంగా హిందువుల మనోభిప్రాయాల్ని గౌరవించిన వాళ్ళమవుతాం, పునరుద్ధరించిన వాళ్ళమవుతాం. లేకపోతే చంద్రబాబు నాయుడు వేసిన ఈ నింద పవిత్రమైన లడ్డూని తినాలా వద్దా, దీంట్లో కలిసిందా లేదా అన్న అనుమానంతోనే భక్తులందరూ కూడా ఈరోజు లడ్డూ తినకుండా వెళ్లిపోతుంటే ఒక తిరుపతి అమ్మాయిగా చాలా బాధేస్తుంది. ఈ రోజే అలగర్ కోయిల్ మదురై దగ్గర మరి దక్షిణ తిరుమల చాలా పవిత్రమైన టెంపుల్, ఇక్కడ భగవంతుడిని కోరుకున్నాను, ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి ఈ కేసుని విచారించాలి, తప్పు చేసిన వాళ్ళని, అలాగే అంటే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళని శిక్షించాలి అని భగవంతుడిని కోరుకున్నాను, సుప్రీంకోర్టుని కోరుకుంటున్నాను. ఒంగోలు మండలం మామిడిపాలెంలో ఈవీఎం గోదాములను ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాలు, గోదాములకు వేసిన తాళాలు, సీళ్లను పరిశీలించారు. సామాజిక తనిఖీల్లో భాగంగా గోదాములను తనిఖీ చేసినట్టు కలెక్టర్ వెల్లడించారు. సిబ్బంది గోదాముల వద్ద అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్బారావు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై డివైడర్ ను కారు ఢీకొట్టింది. డివైడర్ ను ఢీకొట్టి ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కింద పడ్డాడు. ఈ ఘటనలో డ్రైవింగ్ చేస్తున్న కారు ఓనర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చెట్ల పొదల్లో పడిన మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తి ఎల్వి ప్రసాద్, ఐ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ నిలయరెడ్డిగా పోలీసులు గుర్తించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామన్న మంత్రి వాసంశెట్టి సుభాష్, అభివృద్ధిలో రామచంద్రాపురాన్ని అగ్రస్థానంలో నిలుపుతామని స్పష్టం. శ్రీవారి భక్తులకు సీఎం చంద్రబాబు క్షమాపణలు చెప్పాలన్న మాజీ మంత్రి వెల్లంపల్లి, భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ వ్యాఖ్య. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతు, భీముడోలు జంక్షన్ కూడలిలో ఘనంగా దీపారాధన. సూర్యారావుపేటలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఏర్పాట్లు, సంతృప్తిని వ్యక్తం చేసిన దేవాదాయ శాఖ ఆర్జేడీ సుబ్బారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.